ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. ఈ మధ్య బస్సు ప్రమాదాలు అనేటివి చాలా జరుగుతున్నాయి. రీసెంట్ గా చూసుకుంటే అటు కర్ణాటకలోని సిరాహిరి అనే రహదారిలో ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. అందులో 20 మంది చనిపోయారు అక్కడికి. అంటే ఇప్పుడు చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. దీన్ని చూస్తే మీరేమనిపిస్తుంది? అసలు ట్రైన్లు రేట్లు తక్కువ అన్న, ట్రైన్లకు వెళ్ళిపోవచ్చుగా, ఎందుకు బస్సులకి వెళ్ళడం ఎందుకు? బస్సులను అనడానికి ఏమీ లేదు, బస్సులను అనడానికి అవకాశమే లేదు. ఎందుకంటే గవర్నమెంట్ చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకని అంటావా? ఆ బస్సులన్నీ ఎవరికి? మన ఎమ్మెల్యేలే, మన మంత్రులే, మన బినామీలే అన్నీ. కాబట్టి ఇంకేం చర్యలు తీసుకుంటారు? అయినా ఆల్రెడీ 10 సంవత్సరాలు దాటితే ఒక బస్సు కూడా పనిచేయదు. కానీ ఇప్పుడు ఎన్ని బస్సులు పనిచేస్తున్నాయి ఏందనేది విధానం చూస్తున్నాంగా. ఎన్నో లైసెన్స్ లేని బస్సులు ఉన్నాయి, లైసెన్స్ లేని డ్రైవర్లు ఉన్నారు. మూమెంట్ అనేది ఎట్లా ఉందంటే, ఏదైనా జరిగిందంటే దాన్ని పట్టుకుని అక్కడ హంగామా చేస్తున్నారు తప్ప ముందుగా చర్యలు తీసుకునే ఒక గవర్నమెంట్ అధికారి అనేవాడు లేడు. దానివల్ల ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో కూడా బస్సు ప్రమాదాలు అనేవి చాలా జరుగుతూ ఉన్నాయి. సో కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇలాంటి జరిగినప్పుడు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ పాటించాలంటారు వాళ్ళు? కంపల్సరిగా గవర్నమెంట్ కంపల్సరిగా చర్యలు తీసుకోవాలి. కింద అధికారులు ఉంటారు, గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు కొంతమంది ఉంటారు. ఎవరుంటారన్న? చెకింగ్లు ఏడ జరుగుతున్నాయి? ఏడనేది ఒక మూమెంట్ అనేది వస్తుందా? ఇంతకుముందు నెల రోజుల్లో 10-23 చెకింగ్లు ఉండేవి, 50-60 చెకింగ్లు ఉండేవి, ఎన్నెన్నో ఉండేవి. డ్రైవర్ గారి నుంచి మొత్తాన్ని చెకింగ్ చేయడం, కానీ అధికారులు ఉత్సాహం అనేది ఉండేది. ఇప్పుడు ఏడుందన్న? మరి ఆ గవర్నమెంట్ అధికారులు అందరూ ఏం చేస్తున్నారు ఏందనేది అడిగే నాయకుడే లేకుండా పోయాడు, అడిగే సోషల్ మీడియా లేకుండా పోయింది. ఇంకేం చేస్తారు చెప్పు? మీడియా ముందుకు వచ్చి వాళ్ళు ఏం చెప్తారంటే, మేము అది చేసినాం, ఇది చేసినాం, అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అని చెప్పి చెప్తా ఉంటారు. మరి ఎందుకు జరుగుతున్నాయి అన్న? మరి ఎందుకు జరుగుతున్నాయి? రోడ్లు ఎంత బ్రహ్మాండంగా ఉంటున్నాయి, రోడ్లు చాలా బాగుంటున్నాయి. రోడ్లు పాల్ట్ వల్ల అంటే నువ్వు అనుకోవచ్చు, కానీ కొన్ని చోట్ల ఆగి ఉంటున్నాయి. కొన్ని వాహనాలు ఏంటంటే ఒక్కొక్క చోట నిద్రొచ్చి కానీ లారీలన్నీ ఆపేస్తున్నారు. ఆపడం విధానం అనేది ఎక్కడా జరగకూడదు. వాళ్ళకి కొన్ని ప్లేసులు ఏర్పాటు చేస్తున్నారు కదా, ఆ ప్లేసుల దగ్గరే ఆగేటట్టు చర్యలు తీసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయినా కానీ 2025 డ్రైవర్ అన్నలకే కలిసి వచ్చినట్టు లేదు. చాలా మంది చాలా ఇబ్బంది పడ్డారు. బాగుంది ఏంటంటే డ్రైవర్ అన్న ప్రాణమే పోతుంది. అది చాలా బాధేస్తుంది. డ్రైవర్ అన్నలకు కూడా ఈ ఏడు చాలా, ఆర్టీసీ అని కాదు మిగతా ప్రైవేట్ బస్సులకు కానీ ఏదైనా కానీ డ్రైవర్ అన్నకి ఈ సంవత్సరం మాత్రం బాగా దెబ్బ అనేది అనిపించింది. ప్రభుత్వం నిర్లక్ష్యం అంటే అయిద్దనా? చెబుతున్నా కదా, నాయకుల నిర్లక్ష్యం అంతే. ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రభుత్వాన్ని నడిపే నాయకులే కాబట్టి నాయకులే నిర్లక్ష్యం. ప్రభుత్వాన్ని అనకూడదు కదా. ప్రభుత్వాన్ని మనం ఎట్లా అంటాం? వాళ్ళు జీతాలు తీసుకుంటారు, అర్థమైందా? నాయకులు అంటే మనకు సేవ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు సేవ చేసేవాళ్ళు ఎవరుంటారు? మనకి ఒక్కళ్ళు ఉండారా? ఏ డిపార్ట్మెంట్లో అయినా ఉండారా? మనకి ఏ డిపార్ట్మెంట్లో లేరు వాళ్ళు. కాబట్టి ఇట్లా జరుగుతున్నాయి అంతే. ఏదైనా ఇలా బస్సు యాక్సిడెంట్లు కానీ ఇవన్నీ జరిగినాయి అంటే ముఖ్య కారణం ఎవరంటే గవర్నమెంట్ ఎంప్లాయరే. ఎందుకంటే వాళ్ళు తగిన చర్యలు తీసుకోవట్లేదు. వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు అంటే రాజకీయం అంటారు. రాజకీయానికి భయపడేటట్టుగా నువ్వెందుకు గవర్నమెంట్ ఉద్యోగం చేయటం? ఒక్క సంతకం ఆపేసావంటే మొత్తం ఆగిపోయింది. చేతిలోనే నీ చేతిలో ఉంది. నువ్వే అంటే ఇంకేం చేస్తారు చెప్పు? డ్రైవర్లు అన్న, డ్రైవర్లు అంటానికి లేదన్న. మన రీసెంట్ గా విమానాలు ఆగిపోయినాయి చూసావా? దేనికి? దీనివల్లే. అది ప్రైవేట్ది కాబట్టి ఆ డ్రైవర్లు అందరూ రివర్స్ అయ్యారు. ఒక్కొక్కరిని పాపం వారం రోజులు 2 వారాలు వాడుకునే వాళ్ళు అంటన్నా, దాన్ని రివర్స్ అయ్యి వాళ్ళందరూ ఆగిపోయారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా అట్లాగే ఉంది కదా. వీళ్ళ పరిస్థితి కూడా అంతే. ఇద్దరు ఉంటారు బస్కి, కానీ ఎంతమందిని వాడుకోవడంలో ఎంతమంది ఉంటారన్నా? ఒక డ్రైవర్నే 4 రోజులు 5 రోజులు 2 రోజులన్నా లేదా ఒక 8 గంటలైనా ఆయనకి రెస్ట్ ఇవ్వాలి కదా. రెస్ట్ లేకుండా వాడుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. దానివల్ల ఇట్లాంటివి జరుగుతుంది. మొన్ననే రీసెంట్ గా చూసుకుంటే మన కర్నూలు సైడ్ జరిగిన ఇన్సిడెంట్ చూసుకుంటే చాలా బస్సు కాలిపోయింది, అందరు చనిపోయారు. సో దాని పరంగా కొన్ని వీడియోలు వచ్చాయి. ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ కూడా చాలా వరకు చర్యలు తీసుకోమని చెప్పి చెప్తా ఉన్నా కూడా, కానీ ఇంకా ఇలానే చేస్తున్నారని. పబ్లిసిటీ కావట్లేదన్నా. సోషల్ మీడియాలో ముందు పబ్లిసిటీ కావట్లేదు. నువ్వు జరిగింది అంటున్నావు, మంచి చేశారని అంటున్నావు, నేను ఒప్పుకుంటా. కానీ ఏది పబ్లిసిటీ? అది నిన్న రేవంత్ రెడ్డి గారు తిట్టారు కేసీఆర్ గారిని గురించి, ఎంత బ్రహ్మాండంగా మాట్లాడు. అబ్బా, రాత్రి అన్ని టీవీలు మారుమోగిపోయినాయి. అట్లాగే ఈ విషయం కూడా మారుమోగితే బాగుంటుంది. ఏడు మారుమోగింది చెప్పు? ఏ గవర్నమెంట్ దగ్గర మారుమోగింది చెప్పు? అన్ని చోట్ల అట్టాగే ఉంది. కర్ణాటక అట్టాగే ఉంది, ఇటు ఆంధ్ర అట్టాగే ఉంది, తెలంగాణ అట్టాగే ఉంది. కంపల్సరిగా స్పందించాలన్నా, గవర్నమెంట్ స్పందించాలి. ఎన్నో బస్సులు ఉన్నాయి, ఓకేనా? ఏంది సంవత్సరాలు దాటిపోయినాయి, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటిపోయిన బస్సులు ఎన్నో ఉన్నాయి, ఆర్టీసీ బస్సులు. వాటి మీద చర్యలు అనేది తీసుకుంటే, ఈ బయటకు వచ్చే బస్సులు ఆపేస్తే ఒక ఉంటది కదా, ఆ లాజిక్ అనేది ఒక గట్టిగా వేసావనుకో, నీకు గవర్నమెంట్కి ఆదాయం ఉంటుంది, అటు దెబ్బ అనేది ఉంటుంది, కొత్త బస్సులు వస్తాయి, మూమెంట్ అనేది మారిపోయింది.